భారత సైన్యం మయన్మార్కి సహాయ చర్యలు ప్రారంభించింది. 118 మంది మెడికల్ టీంతో మయన్మార్కు బయలుదేరింది. అంతేకాదు, భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో C-130J విమానం ద్వారా 15 టన్నుల సహాయ సామాగ్రి పంపించింది. సహాయ సామాగ్రిలు టెంట్లు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ దీపాలు, మెడికల్ సరఫరాలు, యాంటీబయాటిక్స్, సిరంజిలు, బ్యాండేజీలు పంపించింది. మయన్మార్లో భయంకరమైన నష్టం వాటిల్లినట్టు, ఇప్పటికే 1000 మంది మృతి చెందినట్టు, 240+ భవనాలు, వంతెనలు ధ్వంసమైనట్టు చెప్పింది. అదేవిధంగా థాయిలాండ్లో కూడా అదే పరిస్థితి. USGS హెచ్చరిక ప్రకారం మరణాల సంఖ్య 10,000 దాటే అవకాశము, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతాయని తెలియజేసింది. భారతదేశం మానవతా దృక్పథంతో మయన్మార్కు అండగా ఉంటుంది, అదేవిధంగా కొనసాగిస్తుందని తెలియజేసింది. భారతదేశం అంటే మనమందరం. జై హింద్.